హలో అందరికీ, అందరూ బాగున్నారా? మా ఇంట్లో కునాఫా అంటే చాలా ఇష్టం. మా అందరికీ కునాఫా అంటే పిచ్చి. ఇంకా మా ఇంట్లో అందరు చేయమన్నారు. లేడికి లేచిందే పరగన్నట్టు అడగడమే ఆలస్యమా. ఇంకా ఈ సన్నటి సేవియా తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. దీంట్లో మెల్టెడ్ బటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్లో పాలు పోసి దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ అండ్ 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి కన్సిస్టెంట్గా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎక్కడ లంప్స్ రాకుండా ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ పాలని కలుపుతూ ఉండి, క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇంకో ప్యాన్లో షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి మొత్తం బటర్ అంతా స్ప్రెడ్ చేసి దీంట్లో ఇందాక మనం పెట్టుకున్న సేమియా అంతా తీసి ఒక లేయర్గా స్ప్రెడ్ చేసి దానిపైన ఈ పాలు కార్న్ఫ్లవర్ది ఇంకో సెకండ్ లేయర్గా వేసుకొని దీనిపైన మిల్క్ పౌడర్ లేని వాళ్ళు కొద్దిగా చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పైన. దానిపైన మిగిలిన సేమియా అంతా వేసి ఒక కేక్ ఫామ్ వచ్చేలాగా నీట్గా ప్యాన్లో నొక్కుకోవాలి. డబుల్ ప్యాన్లో దీన్ని వేడి చేయాలి. డైరెక్ట్ వేడి చేస్తే కాలుతుందనమాట. అండ్ ప్యాన్ టు ప్యాన్ ఫ్లిప్ చేయాలి. డైరెక్ట్ ఫ్లిప్ చేస్తే విరిగిపోతుంది కాబట్టి ఇలా ఫ్లిప్ చేసి దీన్ని కుక్ అయ్యేలాగా, అంటే కొంచెం బాగా వేగేలాగా కాల్చుకోవాలి. ఇది కుక్ అయ్యాక మనకు అర్థమైపోతుంది. దీనిపైన మనకి ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్, నేనైతే పిస్తాషియస్తో గార్నిష్ చేశాను అనమాట. చేశాక లాస్ట్లో ఇట్లా షుగర్ సిరప్ వేసేసి ఇంకా తినడమే అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ట్రస్ట్ మీ, మనందరికీ తెలుసు కునాఫా ఎంత వైరలో. టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది ఇంట్లో చేస్తే. సో మస్ట్ ట్రై అని చెప్తా. చాలామంది కునాఫా చేయడానికి భయపడతారు. సో అలా నేను భయపడ్డాను. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. బేసిక్ ఇంగ్రీడియంట్స్. సో మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి.